హైదరాబాద్ లో వాన దంచి కొడుతుంది. అమీర్పేట్, యూసుఫ్గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, షాపూర్, చింతల్, సురారంలో భారీ వర్షం కురుస్తుంది. జోరు వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో వాన దంచి కొడుతుంది. అమీర్పేట్, యూసుఫ్గూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, జీడిమెట్ల, షాపూర్, చింతల్, సురారంలో భారీ వర్షం కురుస్తుంది. జోరు వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లు కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో వాన దంచి కొడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరి జిహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా అప్రమత్తం చేసింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాసేపటి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం చూస్తే మాత్రం ఉత్తర కర్ణాటక మరియు తెలంగాణ ప్రాంతం వద్ద కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా మరొక ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావంతో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ రోజు ఏదైతే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా వికారాబాద్ కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే వివిధ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా. రైట్ వంశీ, థ్యాంక్ యూ.